అంటే వీళ్ళని బోనం ఎత్తుకోమంటే బోనం ఎత్తుకోవడానికి కూడా ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని అని కొన్ని కామెంట్స్ చూస్తున్నా. నిజమేనా? నిజమేనంటే ఎవరు ఫేమ్ తగ్గట్టు వాళ్ళు అడుగుతుంటారమ్మా. మీరెంత తీసుకుంటారు? మీరు ఎప్పుడు వాగ్వాదం చేయలేదా? నాకు ఇంతే కావాలి, ఇంత ఇస్తేనే చేస్తా లేకపోతే మరి నిజంగానే బోనం అంటేనే జోగినీలు శివశక్తుల అంత బరువును ఎత్తుకోమంటే పోవు. మేము 4 గంటలు 5 గంటలు ఆడతాం. ఇక్కడ ఉన్న కొంతమంది శివశక్తులు కూడా అదే. నేను ఎంపీనని, నేను మినిస్టర్ అని, నేను ఇంకోటని నువ్వు లైన్లో నిలబడి నువ్వు కాంట్రవర్సీ చేస్తే కాదు కదా అక్కడ. బోనం తీసింది కుండలో కదన్నా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్స్టా రీల్స్ నేను చూసినప్పుడు బంగారు దాంట్లో బోనం తీయొద్దు, లేకపోతే ఇత్తడి దాంట్లో ఇట్లా తీయొద్దు అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి. ఆదిష్టం అట్లా తీస్తే అని. మరి ఎంతవరకు నిజమన్నా? మనమేమో గోల్కొండలో బంగారు బోనం ఫస్ట్ సమర్పించాలని మాట్లాడతాం. పైసా పొగరు వచ్చేసింది. నాది ఎండి బోనం, నాది బంగారు బోనం, కానీ నాది మట్టి కుండ బోనం అనేది చెప్పేవాళ్ళు లేకుండా ఎందుకు అవుతుండ్రు? అంటే శివశక్తులు ఎవరు కూడా పైజామాలు వేసుకొని బోనాలు ఎత్తొద్దు, రావద్దు, ఇట్లా కడితే లంగా ఉని కట్టాలి లేదంటే చీరలు కట్టాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు చీరలు కట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ కుర్తా పైజామాలో ఎందుకు మొగల బట్టలు మీకు ఎందుకు రాను? మీరు పిల్లల్ని ఎత్తుకొని కూడా కొన్ని వీడియోలు చూసినా నేను, అట్లా కూడా చెయ్యకూడదు అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. మరి మీరు దీన్ని ఏమంటారు? యాక్సెప్ట్ చేస్తారా? పిల్లల్ని ఎత్తుకోవద్దన్నోళ్లకు నేను తీవ్రంగా వేరే రకంగా చెప్తుంటే మీ గుండెల గుణపాలు దిగేటట్టు నా తల ప్రాణం మీరు తీసినా, నన్ను చంపినా, మీరు ఏం చేసినా సరే నేను చేస్తుంది న్యాయానికి, ధర్మానికి, సనాతన ధర్మానికి. నేను నీతి నిజాయితీగా ఉన్నటువంటి వాడను. రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా, నీకు మంచిగా అడిగినవు. ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఈ యాంకర్లు కానీ ఎవరు అడగలేదు. ఆదిత్య పరశ్రీ స్వామి అని చెప్పేసి కాళ్ళకి నీళ్ళు పోసుకుంటున్నారు, ఆ నీళ్ళు తీసిన చల్లుకుంటున్నారు, ఇదంతా భక్తేనా, దొంగ బాబా అన్న వర్షన్ లో కొంతమంది మాట్లాడుతున్నారు కదా. గురువులే గాని, దైవానివి గాని, అలాగే తల్లిదండ్రి గాని కడిగిన తర్వాత తల మీద జల్లుకునే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ధర్మమే తప్పుతూ దర్పమే చూపితే కరుణతో దైవమే. ఏదన్నా గురువులు ఉంటే దేవుళ్ళకి చెప్పి నువ్వు చేసుకో. బోనాలను చాలా కించపరిచి కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో కూడా అది కూడా చెప్తున్నా. చీ అనడము, మనుషుల ఒంటి మీద దేవత ఎట్లా వస్తది? ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు. చీ ఆ కాల కడియాలు ఏంటి? ఆ కాల కడియాలు వేసుకుంటే ఆ కడియాల విలువ తెలియదు వాళ్ళకి. ఎందుకు నాకు ఏది విలువలు తెలియకనే వేసుకుంటున్నామా? అన్న, బోనాల పండగ అంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చేది జోగినీలు, శివశక్తులు. వీళ్ళ ఆటలు కావచ్చు, వీళ్ళ బోనం ఎత్తుకురావడం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడే కనులకి చాలా కనువిప్పుగా అనిపిస్తుంది, మంచి పండగ లాగా అనిపిస్తుంది. మరి నిజంగానే బోనం అంటేనే జోగినీలు శివశక్తుల? బోనము శివశక్తులు అంటే ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ వాళ్ళ భర్తను కాపాడుకోవడానికి జమ్మదగ్గినికి బోనం చేస్తుందో, ఆమె కూడా పూనకమ్ము తెచ్చుకొని ఊగుతూ ఆడుతూనే వెళ్ళింది. అంటే తొలుత బోనం చేసింది కూడా అమ్మవారు మావురాలు ఎల్లమ్మ అనే వాళ్ళ భర్త గురించి చేసుకుంది. ఆ బోనం అనేది కూడా ఆమెకు తెలియకపోతే వాళ్ళ నాయన అయినటువంటి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి శంకరుడు, వాళ్ళ తల్లిగారు అయినటువంటి పార్వతీదేవిని అడిగి తెలుసుకున్నది. సముద్రం లోపల అడుగు లోపల ఉన్నటువంటి మట్టిని తెచ్చి కుండగా తయారు చేసుకొని సూర్య భగవానుతోని, అంటే ఇక్కడ కాలుస్తారు కదా కుమ్మరోళ్ళు, అట్లా కాలవకుండా ఆ సూర్య భగవానుతో నేను అంటే ఎండబెట్టుకొని కాల్చుకొని, కుండలు కాల్చుకొని, కన్ను రెప్పల మీద చెయ్యి రోకలు, అరిచేయి రోకలు చేసి, ఒడ్లు దంచి కన్ను రెప్పల మీద జరిగి, కన్నీటితో కడిగి, అలా ఈ రొమ్ముల మీద, ఈ 2 రొమ్ములు, ఈ యొక్క గదవ,
ఇది పొయ్యిరాలుగా చేసుకొని నీవు బోనాన్ని వండి అలా పసుపు కుంకుమ కావాలంటే కుమరవెల్లి మళ్ళీ నన్ను వేడుకుంటే 24 సంవత్సరాలు మక్కకు పోయి వచ్చిండు కాబట్టి అక్కడ కొలువులు చేసే పసుపు కుంకుమ అది ఇచ్చిండు కాబట్టి ఆ యొక్క తమ్ముడిని అడుకుంటే పసుపు కుంకుమ తెస్తే ఇలా చక్కగా బోనము పూజించుకొని అన్నీ వేసి ఆ ఎత్తడానికి కూడా ఎవరు లేకపోతే అమ్మవారికి ఇంకోటి చుట్టబట్ట కూడా లేకపోతే పుట్టలో ఉన్న నాగశేషుని పట్టి చుట్టకుదురుగా చేసి అలా బోనం 7 అంతరాలంటే మనిషి ఎత్తు బోనం అలా ముఖాల మీద పెట్టి భుజాల మీద పెట్టి తల మీద పెట్టుకొని పోయినటువంటి అమ్మవారు జగన్మాత ఆనాడు కూడా ఆమె సిగమూగే ఆమె ఆటలాడుతూ పాట పాడుతూనే వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆనాటి నుంచే శివశక్తులు ఉన్నారు, ఆనాటి నుంచి జోగినిలు ఉన్నారు. ఆమె పేరే జోగురాల ఎల్లమ్మ అనే నామం కూడా ఉంది కాబట్టి మేము ఎత్తుకుంటే అట్రాక్షన్ ఎక్కువ, మేము ఎత్తుకుంటే అమ్మకు ఆనందం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఊగుతూ పో అంటే పోవు, అంత బరువును పోమంటే పోవు. మేము 4 గంటలు 5 గంటలు ఆడతాం. ఇక్కడ ఉన్న కొంతమంది శివశక్తులు కూడా అదే 3 4 5 గంటలు ఆడతాం కాబట్టి మమ్మల్ని అలకగా పంపించాలనేది కొంతమంది ఉద్దేశం ఉంది. కానీ నేను ఎప్పుడు కూడా నాకు 5 గంటలు పట్టని 4 గంటలు పట్టని ఇంకేమన్నా కానీ అమ్మ దర్శనం గురించి ఇప్పుడు తిరుమల పోతాం, నేను ఎంపీనని నేను మినిస్టర్ అని నేను ఇంకోటని నువ్వు లైన్లో నిలబడి నువ్వు కాంట్రవర్సీ చేస్తే కాదు కదా. అక్కడ అందరూ సమానం. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇంక అందరూ సమానమని పెట్టువాడు. ఎంత దండికోటేశ్వరుడు వచ్చినా ఆ లక్షల మందిని నిలబడు, నీకు ఎన్ని గంటలకు దర్శనమైనా చేసుకొని పో అన్నదే లెక్కలకు వచ్చింది తిరుమల. నేను అదే దాన్ని పాటిస్తాను మొదల నుంచి. అందుకే నాది ఎక్కడ కూడా మీరు గొంతు వినలే నాకు అదైతుందని నాకు ఇదైతుందని నాకు ఒక వే కావాలి ఒక లైన్ కావాలనేది నేను ఎక్కడ కూడా అనలే. వాళ్ళంటే నిలబడతా, ఓపికతో ఉంటా. ఎందుకంటే నా బోనం చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ళగా ఎత్తుకొని కూడా నా తలకురులు ఇన్ని ఉండే. ఇప్పుడు అమ్మవారు ఎంత బాగా ఇరవోసుకుందో అంత పెద్ద కురులు పోయినాయి. ఎందుకు పోయినాయి? ఆ వేటు పడిపోయింది. ఇంకోటి మేము ఆడినంత కూడా నా అమ్మవారు ఆడినంత కూడా ఎవరు అమ్మవార్లు అంటే అంతగానం హెవీగా ఒక 3-4 గంటలు కూడా ఎవరు అంత పూర్తి ఆడలేకపోతారు. కానీ నేను ఇంకెక్కువసేపు మోస్తా, ఎందుకంటే అమ్మను మోస్తున్నా. రేపు ఇదే అమ్మ నాకు స్వర్గంలో స్థలం ఇవ్వాలి, నాకు భూమి మీద మంచి పేరుని ఇవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్లాంటి పేరు ఉన్నదో మీ అందరికీ తెలుసు గత 30 సంవత్సరాల నుంచి. కాబట్టి నేను అమ్మవారిని మోయడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎదుర్కొని 2 గంటలు కానీ 3 గంటల దర్శనానికి పోతా కానీ నాకంటూ రాజమార్గంలో తీసుకపోరని మాత్రం నేను కోరుకోను. ఓకే అన్న, ఇప్పటిదాకా మీరు మోచేయితోని ఒడ్లు దంచడం కావచ్చు ఇదంతా చెప్పారు కదా. అక్కడ ఫస్ట్ బోనం తీసింది కుండలో కదన్న. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్స్టా రీల్స్ నేను చూసినప్పుడు బంగారు దాంట్లో బోనం తీయొద్దు, లేకపోతే ఇత్తడి దాంట్లో ఇట్లా తీయొద్దు అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి, ఆదిష్టం అట్లా తీస్తే అని. మరి ఎంతవరకు నిజమన్నా? మనమేమో గోల్కొండలో బంగారు బోనం ఫస్ట్ సమర్పించాలని మాట్లాడతాం, కానీ మనం ఎందులో వండితే అది మాత్రమే నెత్తిన పెట్టుకొని పోవాలి అనేది ఇంకొకరు చెప్తున్నారు. అసలు ఏది నిజం ఇందులో? బంగారం అనేటివి ఈ కొద్ది కాలంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి అమ్మకు బంగారు బోనం చేసారు కాబట్టి ఆ తర్వాత వేరే కమిటీ మెంబర్స్ దేవాలయాలు వాళ్ళు కూడా మాకు కూడా బంగారు బోనం ఉంటే బాగుంటుంది, మా దేవాలయం కూడా పేరు గాంచుతుంది కదా అని కొత్తగా తీసుకొచ్చారు. కానీ ఈ బోనం అనేది మాత్రం చేసింది సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారి. అది సంవత్సరానికి ఒక్కసారి గుడి బయటకు అట్లా వచ్చి మళ్ళీ 1/2 గంటలనే గుళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొందరు ఎత్తేసుకొని అది సంకలు వేసుకుంటున్నారు, భుజం మీద పెట్టుకుంటున్నారు, ఎత్తి మీద పెట్టుకుంటున్నారు, ఊరంతా తిరుగుతున్నారు. ఆ రకంగా కొంతమంది చేస్తున్నారు. అయితే ఎల్ల చేస్తే ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి కుండలోనే చేయాలని నేను కూడా చెప్తా. కానీ మేము ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు బోనాలు ఎత్తుకునే సందర్భాలు ఉంటాయి. మాకు దినం తప్పి దినమన్నా మాకు బోనం ఆర్డర్ వస్తుంది. పోయిన కాడల్లా కుండలు తీసుకపోలేం, కుండలు వాళ్ళకి పోతలేను, అది ఇష్టం. కాబట్టి నేనేం చెప్తా అంటే బోనాల పండుగ రోజు ఒక 2 చేసిన అలా ఒకటి ఇతరులో చేసుకోండి, ఒకటి కుండలో చేసుకోండి. ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్తారు మనం 11 కూడా చేసినాం అనుకోండి, 11 కుండలు ఉంటాయి, మళ్ళీ ఏడాదాకా పడేయొద్దు. కాబట్టి పోచమ్మ తల్లి ఒకటి జగన్మాత కాబట్టి లోకమాత కాబట్టి అందరికంటే పవర్ఫుల్ అమ్మవారు నల్లపోచమ్మ కాబట్టి ఆమె గ్రామదేవత కాబట్టి ఆ ఆమె కుండలో చేసుకొని మిగతా ఇత్తడి బిందెలు పంచలోగాల బిందెలు అని ఉంటాయి. ఇప్పుడు గుళ్ళల్లో ఉండే ఇత్తడి విగ్రహాలన్నీ పంచలోగాలు, ఉత్త ఇత్తడి విగ్రహాలు కావు, పంచలోగాలల్లో బంగారం వెండి రాగి అవన్నీ కలుపుతారు. అలాంటి పంచలోగాల బిందెలు తెచ్చుకొని చేసుకోవచ్చు. అవి సపరేటే. మళ్ళీ మనం రోజు నీళ్ళ బిందెలు నీళ్లు నింపుకొని మనం అంటున్నప్పుడు ముట్టుకునేది కాదు. బోనం అయిపోయిందా మళ్ళీ ఎప్పటా కడుక్కొని చేసి ఒక సంచిలో పెట్టి సజ్జ మీద పెట్టుకోవాలి. ఈ బోనంలో కొండే పదార్థాల గిన్నెలు కూడా సపరేటే ఉండాలి. చెంచాలు కానీ గిన్నెలు కానీ అవి కూడా సపరేటే ఉండాలి. అవి మళ్ళీ ఎప్పుడు బయటకు తీయొద్దు.
ఏదైనా గిన్నెలు బోనం బిందెలు కానీ ఏదైనా నీళ్ళు నింపుతాము చేస్తామంటే సత్యనారాయణ వ్రతం పూజలకు కానీ నోములలో కానీ మళ్ళీ బిందెలు వాడుకోవచ్చు. ఓకే, అంటే దేవుని పూజల వరకు వాడుకోవచ్చు, మంగళహారతులు వాడుకోవచ్చు, తర్వాత దేవునికి వండే పరమాన్నం గిన్నెలు వాడుకోవచ్చు. కానీ మళ్ళీ ఉట్టప్పుడు మనం తినడానికి భోజనాల సమయంలో కానీ అట్లాంటప్పుడు వాడుకోవద్దని తెలియజేస్తున్నా. కుండలో చేస్తే శ్రేష్టమే, కానీ ఒక్కొక్కరం మేము శివశక్తులమంతా 7 బోనాలు 11 బోనాలు అని ఇట్లా చేసేదానికి మాకు సెట్ కాదు అది. అందుకే ఆ యొక్క మేము దాన్ని మార్చుకొని మేము ఇన్ని బోనాలు చేసినప్పుడు ఒకటి కుండలో చేసుకుంటాం. దాన్ని అందరికీ కూడా మేము చెప్తున్నాం. మరి అదే ఎత్తుకోవచ్చు కదంటే అది కూడా ఎత్తుకుంటాం. అది ఇంటి బయటి వరకు ఎత్తుకొని అది ఇంట్లో ఉన్న కులదేవతకు ఆ బోనాన్ని పెట్టుకొని మిగతాది ఏదైతే అద్భుతంగా అట్రాక్షన్గా చేసుకున్నామో విగ్రహాలని డెకరేషన్ అని అంత అందంగా చేసుకున్నాము. అది దేవాలయానికి ప్రజలోకం అంతా చూసే విధంగా ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అయితే ఏంటంటే దీని దగ్గర కూడా కొందరు పైసా బలగం చూపిస్తున్నారు. మాది ఎండి అని, మాది బంగారం అని, ఇంకోటి అని కూడా చూపించుకుంటున్నారు. ఇప్పుడు నీ దగ్గర చాలా ఉంది, నువ్వు బంగారు చేపించుకున్నావు, ఇంకోరి దగ్గర తక్కువ ఉంది, మాది ఎండి బోనం అట్లా చెప్పుకునే విధానంలో కూడా అది కొంతమందికి నచ్చట్లేదు లేదు. ఎందుకంటే ఇవంతా పైసది వచ్చేస్తుంది. బోనంలో కూడా ఇన్ని రోజులు నవరాత్రులు అంటే తక్కువ పెట్టుకునే వాళ్ళు కదా. నవరాత్రులలో కూడా కొద్ది కాలంలో పైసా చూపిస్తున్నారు, వినాయకుని పూజలో చూపిస్తున్నారు, అయ్యప్ప స్వామి పూజలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు బోనంలోనే లేనిది ఆల్మోస్ట్ బోనంలో కూడా వచ్చేసింది. నాది ఎండి బోనం, నాది బంగారు బోనం, అసలు నాది కుండ బోనం అనే వాళ్ళు లేకుండా అయ్యిండ్రు. అదే ప్రజలోకమంతా బాధపడుతుంది. అదే ఈ బోనం దగ్గర కూడా అహంకారం వచ్చేసింది, పైస పొగరు వచ్చేసింది. నాది ఎండి బోనం, నాది బంగారు బోనం, కానీ నాది మట్టి కుండ బోనం అనేది చెప్పేవాళ్ళు లేకుండా ఎందుకు అవుతుండ్రు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కొంతమందికి అబ్జెక్షన్గా ఉంది. పెట్టొద్దు అనేది కూడా కొంతమంది ఉంటారు కదా, పీఠాధిపతులు, కొందరు యోగులు, సిద్ధులు ఎంతో మంది ఉంటారు కాబట్టి ఆ పెద్దవాళ్ళు అలా పలానా దాంట్లో పెడితే అది ఇష్టము, కుండలో పెట్టండి చాలా పవిత్రం. ఇప్పుడు ఇదే కుండ ఎక్కడ పడేసినా కూడా అది భూమిలో కలుషితం లేకుండా కలిసిపోతుంది. ఇప్పుడు మట్టి వినాయకుడిని చేసి కూడా మన టైం బౌండ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేసిన ఉంటే మనం తాగే నీళ్ళలాగా ఉంటుండే. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు ముక్కు మూసుకొని పోతారు. అదే బోనాలన్నీ చేయంగానే అందరి ఇళ్ళల్లో నిండిన మట్టి కుండలు తెచ్చి మరి గంగలో వేయాలనుకుంటే టైం బౌండ్లు వేస్తే అడుగుకి ఏమవుతుంది, మట్టిగానే ఉంటుంది తప్ప ఖరాబ్ అయ్యి అంటే ఆ యొక్క చెరువును చెడగొట్టేది కాదు కుండ. అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే అందరూ కలిసి మళ్ళీ కుండలనే చేయాలి, కుండల్ని అమ్మకు పవిత్రంగా ఎక్కుతుంది, అదే కుండను అట్లనే వండి అట్లనే పూజించి పెట్టాలనేది మాట వస్తుంది అనమాట ప్రజలోకంలో. అన్న ఇది నా ఛానల్కి ఒకరు చేసిన కామెంట్ ఆర్ మెసేజ్. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళని బోనం ఎత్తుకోమంటే బోనం ఎత్తుకోవడానికి కూడా 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని అని కొన్ని కామెంట్స్ చూస్తున్నా. నిజమేనా? నిజమేనంటే ఎవరు ఫేమ్ తగ్గట్టు వాళ్ళు అడుగుతుంటారమ్మా. మీరెంత తీసుకుంటారు? నేను చెప్పను, నేను కూడా అడుగుతాను కానీ వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, 4 అంతస్తుల బంగులు ఉంటారు, రేకులు ఉన్నోళ్ళు ఉంటారు. అడిగిన మరుక్షణం ఎవరు ఇయ్యారమ్మా. అంటే ఎంత ఉంటుంది అన్న? స్టార్టింగ్ ఒక 50,000 ఉంటుంది అనేది. అంటే ఇక మరి మీ వెనకాల ఒకరు కుంకుమ పట్టుకొని వస్తారు, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, ఒగ్గు పూజారులకు ఇవ్వాలి, ఒక 2-3 పోతరాజులను తెస్తే ఇవ్వాలి, అంత గంప గుత్త అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అన్ని ఒంగు మనం తీసుకుంటాము, మళ్ళీ తర్వాత మన వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా కడుపు నింపి పంపిస్తాం తప్ప ఉత్తగా పంపించము. అట్లా ఉంటుంది. రెమ్యునేషన్ అనేది ఒకటి చెప్తాం, ఎవరమైనా శివశక్తులం చెప్తాం. పోతరాజులలో కూడా ఉంది, ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలలో కూడా ఉందన్నమాట. ఒకప్పుడు వాళ్ళ దాంట్లో లేకుండే. ఈ బయట వాటిని చూసి ఒక శిష్యుడు గురువుని చేసుకోవాలనుకుంటే తులం బంగారం అనేది వాళ్ళ దాంట్లో కూడా వచ్చింది, అయ్యప్పలలో కూడా. కాబట్టి మేము కూడా రెమ్యునేషన్ చెప్తాము. చెప్పంగానే వాళ్ళు ఇంత కాదమ్మా ఇంత అంటారు. దానికి ఒప్పుకొని మాకు ఒక చీర సారె పెట్టాలి, గోడి బియ్యం పోయాలంటే చీర పెట్టి బియ్యం పోసి బోనం ఎత్తి సాగదోలు. మీరు ఎప్పుడు వాగ్వాదం చేయలేదా? నాకు ఇంతే కావాలి, ఇంత ఇస్తేనే చేస్తా, అట్లా చెయ్య. అట్లా లోకానికి కూడా అందరికీ తెలుసు. నేను మరీ మొండేశము చేసే వ్యక్తిని కాదు. నేను ఎంత అద్భుతమైనటువంటి మనిషినో అది ప్రజలోకానికి తెలుసు. ఇంకోటి ఫోటో అడిగితే కూడా నేను ఎవరిని కసురుకోవడము, నేను దూరం నెట్టడం చెయ్యనేను. ఇప్పటి వరకైతే అట్లా నడుస్తుంది. అహంకారం అనేది రాలే మనకి. అహంకారం వస్తే మాత్రం పతనం చేయడానికి అమ్మవారు ఉన్నది, జగన్మాత. కాబట్టి అమ్మవారి సాక్షిగా మనము డిమాండింగ్ అనేది మాత్రం ఉండదు. ఇది అమ్మవారి సాక్షి. ఓకే అన్న, నేను నిన్న ఒక రీల్ చూసిన. అందులో ఏంటంటే శివశక్తులు ఎవరు కూడా పైజామాలు వేసుకొని బోనాలు ఎత్తొద్దు,
రావద్దు ఇట్లా కడితే లంగా ఉని కట్టాలి లేదంటే చీరలు కట్టాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి మీరు ఏమంటారు? అంటే మా పెద్దగానాదులు ఏమంటున్నారంటే, ఎవరైతే పెద్దగానాది ఉన్నదో ఆ పెద్దగానాది పలానా ఆపరేషన్స్ అని జెంట్స్ టు కన్వర్ట్ లేడీస్ గా చేసుకొని కూడా మీరు కుర్తా పైజామా ఎందుకు వేసుకుంటారు? మీరు లేడీస్ లాగా మారింది దేనికి? ఒక ఆడతనానికి అమ్మతనానికి కదా. మీరు చీరలు కట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ కుర్తా పైజామాలో ఎందుకు మొగల బట్టలు మీకు ఎందుకు రా అని కూడా మరి పెద్దగానే అది చెప్పడం జరిగింది. అది మంచికే చెప్పిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు అమ్మవారి బోనం ఎత్తుకుంటున్నా కాబట్టి నేను ఇట్లున్నా, నేను తర్వాత ఏమైపోతా, నేను కుర్తా పైజాములకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి. ఎవరైతే పురుషులుగా ఉన్నారో పురుషుల్లాగా ఉన్నప్పుడు ఆ యొక్క వస్త్రాలు వేసుకోండి. లేడీస్ గా మారినోళ్ళు కానీ, జోగిని వ్యవస్థలో ఉన్నోళ్ళు కానీ, థర్డ్ జెండర్ గా ఉన్నోళ్ళు కానీ, మనం అంతా ఆడవాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తున్నాము. ఆడవాళ్ళగానే ఉంటాం కాబట్టి మనం ఆడవాళ్ళ లెక్కనే కనిపించాలి చీరలు కట్టుకొని. అగో పలానా మొగోడు ఇన్ని రోజులు మొగోడు ఉండి ఇప్పుడు జెంట్స్ కాన్వర్ట్ లేడీస్ గా మారి ఇప్పుడేందమ్మా వేషం వేసిండు, మళ్ళీ మొగన్ బట్టలు వేసిండు ఎందుకు? ఆడపిల్ల లెక్క మారిపోయినారు కదా, చీర కట్టుకోవచ్చు కదా చక్కగా. ఇతరులు కూడా చూసేవాళ్ళు కూడా అంటారు కదమ్మా. అదే మాట పెద్దగానాదులు చెప్పడం జరిగింది. ఓకే అన్న, ఇంకోటి మీరు పిల్లల్ని ఎత్తుకొని కూడా కొన్ని వీడియో చూసినా నేను, అట్లా కూడా చెయ్యకూడదు అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. మరి మీరు దీన్ని ఏమంటారు, యాక్సెప్ట్ చేస్తారా? దీనికి యాక్సెప్ట్ అంటే నేను చెయ్యనమ్మా. నేను అందరికి చెప్తున్నా, సాక్షాత్తు లక్ష్మీదేవి గుడిలో ఎత్తుకుంటది, ఆమెను సంతాన లక్ష్మి అంటాం. అలాగే ఇంకో పిల్లల్ని ఎత్తుకుంటది, ఆమెని బాలా త్రిపుర సుందరి అంటాం. నేను 4 బిడ్డల్ని ఒక కొడుకును కన్నా తండ్రిని నేను, అలాగే అమ్మవారి రూపం వేసిన అమ్మని నేను. కాబట్టి ఆ జగన్మాత కూడా 4 కొడుకులను ఒక బిడ్డను ఎత్తుకున్న అమ్మవారు. పిల్లల్ని ఎత్తుకోవడం ఏంటంటో నా ఆత్మకు తెలుసు. ఇక లేని వాళ్ళకు ఎత్తుకొని వాళ్ళకి నేను చెప్పలేను. ప్రాణం బాగలేదమ్మా అని తెచ్చిచ్చినప్పుడు చీయని దూరం కొట్టానా, ప్రాణం బాగలేని పిల్లల్ని నా ఒళ్ళేస్తే నా గుండెకి హత్తుకోవాలని ఒక్కసారి మీరే చెప్పండి. హత్తుకోవాలి. పిల్లలు ఏడుస్తుంటారు కదా అన్నప్పుడు. ఏడుస్తారు. మరి డాక్టర్ కూడా సూదిస్తప్పుడు ఏడుస్తాడు. డాక్టర్ రాక్షసుడా? కాదు. రాక్షసుడా? ఒక సూది తను ఏడుస్తున్నా కూడా తను ఎన్ని రకాల ఇబ్బంది పడ్డా ఒక సూది పొడిస్తేనే ఆ కెమికల్ తన లోపలికి పోయి ఆరోగ్యంగా పిల్లలు అవుతారు. మరి అలాగే ఏడుస్తారు. ఎడవని జరసేపు ప్రతి పిల్లలు ఏడవాల్సిందే. పుట్టగానే ఎడవకపోతే డాక్టర్లు 2 కాళ్ళు మీదకి తలకాయ కిందికి వేసి నడ్డి మీద ఒకటి కొడితే గానీ అట్లా ఎందుకు ఏడిపిస్తారు? మరి పుట్టగానే ఏడవకపోతే చచ్చిపోయిండో ఏమో, అయ్యో కదులుతలేరు మెదులుతలేరు కుయ్యమండలే కయ్యమండలే అని చెప్పి అక్కడ ఉన్న నర్సులు కానీ డాక్టర్లు కానీ కాళ్ళు మీదకేసి తలకాయ కిందికేసి నడ్డి మీద ఒకటి కొడితే అప్పుడు హాస్పిటల్ మొత్తం ఒకటేటట్టు ఏడుస్తారు. ఏడవడంలో మేము ఏదో వాళ్ళని పిసుకుతున్నామో, గొంతు పిసుకుతున్నామో, కాలు చేతులు ఇరిసేస్తున్నాము కాదు. వాళ్ళు మా పిల్లలు. ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరు మా పిల్లలు. వాళ్ళు పెరిగి పెద్దగైనా మా పిల్లలే, చిన్నగున్నా మా పిల్లలే. పెద్దవాళ్ళని ఎత్తుకున్నా మా పిల్లలే, చిన్నగున్నా మా పిల్లలే. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నా మా పిల్లలే, ఆరోగ్యంగా ఉన్నా మా పిల్లలే. ఆ కడుపు తీపి మాకు తెలుసు. మేము 4 బిడ్డల్ని ఒక కన్నటువంటి తండ్రిని, అలాంటి కుటుంబాన్ని బరుగు బాధ్యతను మోస్తున్నటువంటి ఆ అమ్మవారి ముద్దు బిడ్డని. కాబట్టి అలా నాకు తప్పు అనిపించేది. తప్పు అని ఇతరులు చెప్పినా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను దాన్ని ఏ ప్రకారం నా తల ప్రాణం మీరు తీసినా, నన్ను చంపినా, మీరు ఏం చేసినా సరే నేను చేస్తుంది న్యాయానికి, ధర్మానికి, సనాతన ధర్మానికి. నేను నీతి నిజాయితీగా ఉన్నటువంటి వాడను. నేను అమ్మవారి పేరు మీద రూపాయి సంపాదించిన, అనాథలకు పెట్టిన, ఎన్నో వస్త్రాలు దానం చేసిన, ఎన్నో చెద్దర్లు దానం చేసిన, ఎన్నో అనాథాశ్రమాలకి నేను ఫ్రీగా బోనం చేసిన, ₹1 తీసుకోకుండా. అలాంటి వ్యక్తిని నేను. నా పట్ల ఎవరన్నా దూషించినా, తప్పుగా మాట్లాడినా, తప్పు మాట్లాడినలో తప్పు అవుతుంది. పిల్లల్ని ఎత్తుకోవద్దన్నోళ్లకు నేను తీవ్రంగా వేరే రకంగా చెప్తుంటే మీ గుండెల గుంపాలు తగ్గేటట్టు కానీ నేను చెప్పా. ఎందుకంటే మీరు కూడా పిల్లలు ఉన్నా లేకున్నా మీలో ఈ సకల జగతి అంతా మీ పిల్లలు అనుకొని మీరు ఉంటున్నటువంటి జోగిని వ్యవస్థ ఇది. జోగిని వ్యవస్థలో అందరూ మా పిల్లలే, అందరూ మా బిడ్డలే అని వాళ్ళందరినీ బిడ్డలుగా స్వీకరించినప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇట్లా మాట్లాడుతారేమో నేను అనదలుచుకోలే ఆ మాట. కాబట్టి నేను ఖచ్చితంగా ఎత్తుకుంటాం. నాకు పిల్లలు ఉన్నారు, మేము సంసారం చేసినాం, 4 పిల్లల్ని కన్నాం. ఆ కడుపు తీపి మాకు తెలుస్తుంది. ఓడగొట్టుకున్న తీపి కూడా నాకు తెలుస్తుంది. ఒక అమ్మ బిడ్డను ఓడగొట్టుకుంటే ఒకరు ఓడగొట్టుకున్న పక్క కూర్చుండబెట్టి ఈ కడుపు ఓడగొట్టుకుందాన్ని, ఈ కడుపు ఓడగొట్టుకుందానికి ఏం తెలుస్తుందమ్మా చెప్పు? ఒక ఆడదాని బాధ ఆడదానికి తెలుస్తుంది, ఒక మొగని బాధ మొగనికే తెలుస్తుంది.
కాబట్టి అట్లా కడుపు ఓడగొట్టుకున్న వాళ్ళ బాధ, పుట్టినాక చచ్చిపోయిన వాళ్ళ బాధ, పిల్లల్ని ఓడగొట్టుకున్న వాళ్ళకు ఓ తల్లి పోయిన బాధ తల్లి లేని వాళ్ళకి తెలుస్తుంది. అరే మా అమ్మ ఇట్లుండే అట్లుండేరా, మా అమ్మ ఇప్పుడు లేదు కదా అంటే మా అమ్మ కూడా లేదురా అని ఇద్దరం ఏడుస్తాం. కానీ తల్లి ఉన్నోడు ఎందుకు ఏడుస్తాడు, తండ్రి ఉన్నోడు ఎందుకు ఏడుస్తాడు? తండ్రి లేనోళ్ళు ఏడుస్తారు, తల్లి లేనోళ్ళు ఏడుస్తారు. నేను కూడా ఒక బిడ్డను ఓడగొట్టుకున్నా కాబట్టి ఎవరైనా పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు వచ్చి నా ముందు కూర్చొని ఇద్దరం కలిసి ఏడుస్తాం. ఇది అసలైన సత్యం గల్ల మాట. ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా 2 చేతులు జోడించి దండం పెడుతున్నా, నీకు మంచిగా అడిగినవు. ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఈ యాంకర్లు కానీ ఎవరు అడగలేదు. కాబట్టి నా సహోదరి చాలా బ్రహ్మాండంగా అడిగింది, బ్రహ్మాండంగా సమాధానం ఇచ్చిన, బ్రహ్మాండంగా ఇలాగే నా అమ్మ ఏం చెప్పిందో మీరెవరో చెప్పింది కదా, నాకు బొడ్డు కోసి పేరు పెట్టలే ఎవరు నాకు. కాబట్టి నాకు అమ్మవారు ఏం చెప్తూ ఉన్నదో అదే నేను చేస్తాను. కాబట్టి అలా పిల్లలు ఎత్తుకున్నందుకు పిల్లలు చచ్చిపోయిరు నీకన్నా అంటారు ఏమో, సరే సావని. నీళ్ళకి దిగితే గంగమ్మ తల్లి నీ బిడ్డను నీళ్ళల్లో హౌజుల్లో తీసుకున్నది అని అట్లా అంటారు. మరి లోకం మీద ఎక్కడెక్కడ ట్యాంక్ బండ్లో చచ్చిపోతుండ్రు, ఎక్కడెక్కడ ప్రాతాల గంగల, కృష్ణానదిల, గోదావరిల, కాశీల, అక్కడిక్కడ ఇండ్లల్లో టబ్బులల్లో పడి బకెట్లల్లో పడి హీటర్ల చేయి పెట్టి, మరి అది కూడా గంగసావే కదా. ఇన్ని రకాల గంగసావులు అంటే వాళ్ళు ఇళ్ళల్లో అంతా బోనాలు ఎత్తుకుంటుండ్రా? అలా ఇళ్ళల్లో అంతా బోనాలు ఎత్తుకొని సముద్రంలో చెరువులకు దిగుతుంటే అమ్మవారి గంగమ్మ తల్లి వాళ్ళకి శాపనార్థాలు పెట్టి గుంజుకుంటుందా? మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలని చెప్తున్నా. నేను తప్పు నా జీవితంలో చెయ్యనే నాకు ఇది సరి అనిపిస్తుంది. ఇవాళ వానలు గురవకపోతే ఒక్కొక్కరు గంగాదేవి పూజ కప్పల పెండ్లి అని, కట్టెల పెండ్లి అని, మనుషుల పెండ్లి అని, గొర్రెల పెండ్లి అని ఎందుకు చేస్తున్నారు? గంగ రావాలని. ఆ గంగ సరిగ్గా రావాలమ్మా. నువ్వు ప్రతి ఏడాది ఆనందంగా వచ్చిపో, నువ్వు పాడి పంటలు మంచిగా వండి, నువ్వు లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టు, ఎక్కడ చూసినా పచ్చదనంలాగా ఉండేటట్టు ఉండాలని నేను గంగమ్మ లోపలికి అలా తేలున్నదా, బల్లున్నదా, పామున్నదా, కప్పున్నదా, తొండున్నదా, ముసలున్నదా, తాంబేళ్ళు ఉన్నాయి, తాంబేళ్ళు కూడా ఇంత పెద్ద గోర్లు ఇంత పెద్ద అంతాలు ఉంటాయి, అవి కూడా పడతాయి. మరి అట్లాంటిది ఏవి చూడకుండా నా అమ్మవారి లోపల లీలమైపోయి ఆ తల్లి జగన్మాతకి పినతల్లి అవుతుంది. 2వ అమ్మ గంగమ్మ తల్లి. మా అమ్మ నన్ను ఉరుకుతుంది, మరి నాది కదా ప్రాణము, మరి నా ప్రాణాన్ని సంరక్షిస్తూ అలా వడిసి ఆవడే అంటారు నన్ను. ఇళ్ళలో దిగిండు కదా మీ గురువు గారు, అలా వడి జావకపాయే అని కూడా కొంతమంది నా ఎన్నుకున్నటువంటి మనుషులతో అంటారంట. మొన్న ఎడపాయిలో కూడా అంత జోరుగా వచ్చింది కదా గేటు దగ్గర, కొట్టుకపోకపాయే మీ గురువు చచ్చిపోకపాయే అంటే అలా సాగు కోరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ భూమి మీద తెచ్చింది ఈ అమ్మ, తోలుకపోయేది కూడా అమ్మనే. నా తప్పులు ఒప్పులు ఏమన్నా ఉండి నన్ను నిజంగా నేను మంచి మనిషిని కాదు, నా వల్ల లోకానికి ఏమన్నా చెడు జరుగుతుంది అంటే అమ్మని అదే వేడుకుంటుంది. ఇదంతా అమ్మ గుడి, అమ్మనే ఉన్నది. 2 నయనాలు పెట్టి తీసుకపో అమ్మ, ఎందుకు ఈ వేస్ట్ జన్మ? నా వల్ల అందరికి చెడు జరిగితే నన్ను తీసుకపో, కానీ నా వల్ల మంచి జరిగి అందరూ బాగున్నారు, అందరూ మంచిగా ఉంటున్నారు నాన్న, నీ వల్ల నీ పసుపు కుంకుమను పెట్టే బొట్టు వల్ల నువ్వు ఇచ్చే బండారు వల్ల అందరికి శుభం జరుగుతుంది అంటే నిండు 100 ఏళ్ళు మా భార్య భర్తల పిల్లలతో చల్లంగా కాపాడమని అమ్మని వేడుకుంటున్నా కూడా. ఎంతమంది నా చెయ్యి తీసి నెత్తుల మీద పెట్టుకుంటారు, బండారు నోట్లేసి బొట్టు పెట్టుకుంటారు. నా కాడ ఉన్న జనం ఏ శివశక్తి దగ్గర ఉండరు. అంత శివశక్తి అంతమంది ప్రజలకు నా దగ్గర ఉంటున్నారంటే అంత పేరును నేను గాంచిన ప్రజలోకంలో. ఓకే అన్న, ఫైనల్ గా ఒక టాపిక్ అడుగుదాం అనుకుంటున్నా. ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారిపోయింది ఆదిత్య పరశ్రీ స్వామి అని చెప్పేసి. కాళ్ళకి నీళ్ళు పోసుకుంటున్నారు, ఆ నీళ్ళు తీసిన చల్లుకుంటున్నారు, ఇదంతా భక్తేనా, దొంగ బాబా అన్న వర్షన్లో కొంతమంది మాట్లాడుతున్నారు కదా, దీని విషయంలో మీరేమంటారు అన్న? అంటే తల్లిదండ్రులు ఎలా ప్రత్యక్ష దైవాలో అలాగే గురువులు కూడా దైవాల కిందనే. కాబట్టి గురువుది కానీ, గురువులే కానీ, దైవానివి కానీ, అలాగే తల్లిదండ్రి కానీ కడిగిన తర్వాత తల మీద జల్లుకునే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు, హోమాలు, దేవుని కళ్యాణం, లోక కళ్యాణార్థం ఉంటాం కాబట్టి మా పాదాలు కూడా కడిగి చాలామంది చల్లుకుంటారనమాట. కాబట్టి అలా తప్పు లేదనే తెలియజేస్తున్నా. అయితే ఇక ఏంటంటే దేవునివి గడిగియకపాయే, ఓ దేవునివి గడియక తనే దేవుడైపోయి గడిగించుకుంటున్నాడు, ఇది ఎట్లా అనేది కొంతమంది తప్పు తీసుకొని వచ్చిండ్రు. సనాతన ధర్మంలో ఏదైనా గురువులు ఉంటే దేవుళ్ళకి చెప్పి
నువ్వు చేసుకోకు, దేవుళ్ళకి చెప్పి అనే దాని మీదనే ఈ టాపిక్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన చేపించుకోవడంలో కొంతమంది భక్తితో వాళ్ళు చేసుకుంటే ఒకవేళ తప్పు కాదంటారు. చేసేటోళ్ళు ఇప్పుడు ఎంతో మంది వచ్చి నా కాలు కడిగిపోతుంటారు, ఇష్టం ఉన్నోళ్ళు చేస్తారు, కష్టమైన వాళ్ళు ఊపుకుంటారు. కానీ ఎవరినైతే గల్ల పట్టుకొచ్చి గుంజుకొచ్చి మన పాదాల మీద పెట్టుకోము కదా, కాబట్టి అది వాళ్ళ ఇష్టం. అది ఒకవేళ ఆయనకి ఎంత న్యాయం అనిపిస్తుందో మనకు తెలియదు. కానీ ఆయనని ఒకప్పుడు ఈ బోనాలను చాలా కించపరిచి కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో కూడా అది కూడా చెప్తున్నా, చీచి చీచి చీ అనడము, మనుషుల ఒంటి మీదకి దేవత ఎట్లా వస్తుంది, చీ మనుషుల మీదకి దేవతనే రాదన్నటువంటి వ్యక్తి మళ్ళీ కొన్ని రోజులు కాగానే మనుషుల మీదకి దేవత రావాలంటే కోటి జన్మల పుణ్యం కావాలని కూడా తనే చెప్పడం జరిగింది. అంటే 2 రకాల మాటలు, రావాలంటే కోటి జన్మల పుణ్యం ఉంటేనే వస్తుందని చెప్పిన ఆయనే మళ్ళా అంతకుముందు ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి కావద్దు అని అంతకంటే ముందే చీచి చీచి చీ ఆ కాల కడియాలు ఏంటి, ఆ కాల కడియాలు వేసుకుంటే ఆ కడియాల విలువ తెలియదు వాళ్ళకి అని అతన్ని. ఎందుకు నాకు ఏది విలువలు తెలవకనే వేసుకుంటున్నామా, గవ్వలు ఎందుకు వేసుకుంటాం, దండలు ఎందుకు వేసుకుంటాం, అమ్మవారి అలంకరణ ఎందుకు అవుతాం, ఆడేశం వేస్తారు మొగోలు, ఎన్నో రకాల మమ్మల్ని దూషించి మాట్లాడిండు. ఇదే సిగము గురించి చాలా బ్రహ్మాండంగా మంచిగా అద్భుతంగా చెప్పినటువంటి జగద్గురువులు ఉన్నారు. ఆది శంకరాచార్యుల శారదాదేవి పీఠములో ఆ జగద్గురువుగా ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరైతే జగద్గురువులు ఉన్నారో ఆయన వయసు 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉంటాయి, చిన్న వయసు. ఆయనను అమ్మవారు ఎన్నుకున్నది శారదా పీఠానికి. ఏదైతే గురువుకు చాతనీత లేదని ఇప్పుడు ఒక యంగ్ పిల్లగాన్ని ఎన్నుకున్నది. ఆయననే జగద్గురువులుగా ఉన్నారు. ఆయనను ఒకరు పండితుడు ప్రశ్నించిండు, ఈ మనుషులకు వచ్చే పూనకాలు ఒంటి మీదకి వచ్చేది నిజమేనా అబద్ధమేనా, ఉత్తగా ఊగుతారా నిజంగా ఊగుతారా అని చెప్పడం జరిగితే ఇవన్నీ అబద్ధాలు అని చెప్పడానికి వీల్లేదు. మనం దేన్ని కూడా పరిశోధన చేయండి, ఏది కూడా మనం అనుభవించండి, ఆ యొక్క బాధలు కానీ సుఖాలు కానీ అనుభవించండి తేలికగా ఇది అబద్ధం, ఇది దొంగ సిగాలు, ఇది దొంగ దేవతలని చెప్పలేము అని జగద్గురులు ఏమన్నారంటే అది కూడా ఉంటది. కానీ ఈ కలియుగంలో కలియుగంలో పాపాలు ఎక్కువ కాబట్టి దాన్ని కొంతమంది చులకనగా తీసుకొని ఊగుతున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ అయ్యిండ్రు. కానీ ఎన్నో కొద్ది గొప్ప వాళ్ళు సత్యవంతులు ఉంటారు, వాళ్ళ దగ్గర రియాలిటీగా దేవుడు ఉంటాడు. కానీ ఈ రియాలిటీగా పలానోళ్ళు ఊగుతుంటే అరే ఇలా బెనిఫిట్స్ బాగున్నాయి, ఇలా మంచిగా ఉంది, ఇలా బియ్యం వస్తున్నాయి, చీరలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని కూడా ఊగే వాళ్ళు చాలా మంది అవుతున్నారు ఈ కొద్ది కాలంలోని జగద్గురువులు చెప్పడం జరిగింది. దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేసినాం మా ఆత్మకి. ఇప్పుడు అమ్మా మేము ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేనప్పుడు ఇప్పుడు ఎత్తుకున్న సెక్రటరియట్లో ఇప్పుడు బోనం ఎత్తుకున్నాను ఇప్పుడే సెక్రటరియట్లో, అలాంటి సెక్రటరియట్ కూడా మామూలు కూలిపోతున్న బంగ్లల్లాగా ఉండడము, ట్యాంక్ మోడ్ ఎలా ఉండే, అసలు మేమున్న బస్తీలో కూడా అన్ని ఇండ్లు లేకుండే 10 ఇండ్లు ఉండే. అలాంటి చిన్నప్పటి నుంచి నేను 30 సంవత్సరాలు 37 ఏళ్ళ వయసు నాకు, 30 సంవత్సరాలు అంటే అప్పుడు ఇంత అనుభవం లేదు. ఈ మీడియా ఛానళ్ళు చక్కగా లేవు, సోషల్ మీడియా లేవు, ఫోన్లు లేవు, టిక్ టాక్లు మనకుండా అది లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేదు. అలాంటిది అంత జనరేషన్ నుంచి ఇంత జనరేషన్కి వచ్చినాం మేము. ఇలా మమ్మల్ని ఫేక్ అనడానికి కానీ, మీరు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని కానీ, మీరు కొత్త అనేటందుకు అధికారమే లేదు ఎవరికి కూడా, నో ఛాన్స్. మేము అమ్మకు పాత బిడ్డలం, ఇప్పుడు ఊగుతున్న వాళ్ళు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చూసి ఉండాలి, చూసి చేయాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే పేరు బదలాం చేసుకుంటే మంచిగా ఉండదు. అన్న మీరు బోనాలు ఎక్కడెక్కడ ఎత్తుకుంటారు అసలు? ఇప్పటి వరకు అయితే అమ్మ చాలా పేరుగాంచినటువంటి, ఇప్పుడు మన తెలంగాణలో అయితే పేరుగాంచినటువంటి సెక్రటరియట్లో 5 ఏళ్ళ నుంచి ఎత్తుకుంటున్నాను, అలాగే అసెంబ్లీలో 8 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నాను, అలాగే హైకోర్టులో 9 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నాను, అలాగే అనుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఢిల్లీలో కూడా 11 ఈసారి 12వ సంవత్సరం కూడా బోనం ఎత్తుకోవడం జరిగింది. ఇంకోటి అలాగే అస్సాంలో కామాఖ్యమ్మ శక్తిపీఠంలో కూడా 5వ సంవత్సరం అయ్యింది. 5 ఏళ్ళ నుంచి అమ్మ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలి, రైతు బిడ్డలు బాగుండాలి, ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరికి ఉద్యోగం రావాలి అని అమ్మకు అన్నం పెట్టేటప్పుడు సర్వేజన సుఖినో భవంతు అని కోరుకుంటూనే అక్కడ భోజనం అమ్మవారికి నైవేద్యం పెడుతుంది. అక్కడ నేను బోనం ఎత్తుకుంటే నాకు బెదిరింపులు వచ్చినాయి. నాకు ఒక 5-6 ఫోన్స్. అసలు కామాఖ్యమ్మకి దున్నపోతు పంచబాలి అంటే మేక, అలాగే కబుత్తరు, అలాగే పావురము, బాతు, చాప, ఇలా దున్నపోతు బలులు
అక్కడ అన్నం ఎక్కది. అలాంటి అన్నం ఎక్కని అమ్మవారి దగ్గర నువ్వెట్లా చేస్తున్నావు అంటే, మరి నన్ను ఎట్లా రప్పించుకున్నది ఇక్కడ అమ్మ? నన్ను కొట్టి తట్టి మరీ అమ్మవారు లేపి రప్పించుకున్నది అక్కడ. ఎందుకంటే నాకు ఫ్లైట్ వచ్చేసి ఏది స్టార్టింగ్, నేను కామాఖ్య పోయేటప్పుడు స్టార్టింగ్ నాకు 4 గంటలకు ఫ్లైట్. అలాంటిది నేను పంటే జర అంత మామూలుగా పొద్దుగాల 6-7 గంటలు లేస్తా. అలాంటిది అమ్మవారు ఇట్లా నా తొడ మీద ఇట్లా కొట్టితే ఎవరమ్మ ఇట్లా కొట్టిండ్రు అని చెప్పేసి వీళ్ళే మన అందరం ఫ్లైట్ ఎక్కి పోయే వాళ్ళం ఎవరైతే ఉన్నామో 10-15 మంది ఒక దగ్గరనే ఒకటే 2 రూములలో వండుకున్నాం. ఎవరు కొట్టినారు నన్ను అని చెప్పేసి నేను లేచి చూసే వరకు అందరూ వండుకొని ఉన్నారు. సరే అమ్మవారు కూడా టైం చూపిస్తున్నట్టున్నది, టైం అవుతున్నది, ఇప్పుడు 2:30 అవుతున్నది, మనం 2 గంటల ముందాడు ఉండాలి, చెకింగ్ ఇట్లా అదంతా ఉంటుంది. మరి ఈ రకంగా ఎందుకు లేపింది? ఈ రకంగా ఎందుకు ఫ్లైట్ దగ్గరికి నేను 7-8 గంటలకు లేచే మనిషిని, 6 గంటలకు లేచే మనిషిని ఎందుకు నువ్వు దబ్బున లేకపోవడం? ఎందుకంటే అప్పుడు అలసిపోయి ఉన్నా నేను. ఎందుకంటే షాపింగ్ కూడా కామాఖ్య పోవడానికి షాపింగ్ చేసుకున్నా కాబట్టి అలసిపోయి ఉన్నా కాబట్టి పొద్దుగాల 6-7 గంటలకు లేచేటువంటి మనిషిని నన్ను పన్న 2 గంటలకే అమ్మ ఫుల్ నిద్రలు ఉన్నటువంటి నన్ను లేపి ఎందుకు రప్పించుకున్నది? శంకరుడే ఒక మాట అంటే కాళ్ళ కిందేసి తొక్కిన అమ్మ 2 నిమిషాలలో నా బోనం పడేయలేదా? సరే మీరు అంటున్నారు కదా అమ్మవారికి ఇష్టం లేదు అక్కడ బోనం అని, చూద్దాం ఏ పార్టీకో అని. ఫస్ట్ డేనే అక్కడ బోనం చేయడం వల్ల అసలు పబ్లిక్ కూడా దగ్గర రారనుకున్న నేను డోపతండాలుగా దగ్గరికి రావడం, ఘన విజయంగా అమ్మవారి అక్కడ డోళ్ళే కానీ ఏదో ఒక డోల్ అయితే అమ్మవారు ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ రకంగా బోనం కూడా అక్కడ ఏ రకంగా అయితే చేస్తామో అంటే అమ్మవారి చాటల్లో ఫేస్ ఉంటుంది, అదే చాటలు పెట్టి నేను బోనం చేయడం జరిగింది. ఘన విజయంగా ఎవరు గర్భగుళ్ళకు పోనటువంటి నన్ను గర్భగుళ్ళ కంటే నార్మల్ దర్శనం చేసుకొని వస్తారు కానీ బోనంతో ఇట్లా ఎప్పుడు పంపించలే. అలాంటిది బోనంతో గర్భగుళ్ళకు పంపించి బోనం నైవేద్యం అక్కడి వరకు చేరింది. అలా నేను ఏది చేసినా కూడా దాంట్లో ఏదో ఒకటి దోలాడుతుంటారు కొంతమంది, నేనంటే పడరానోళ్ళు. అలా ఢిల్లీలో మన దేశ రాజధాని అయితే నడిబొడ్డులో ఢిల్లీలో చేయడం జరిగింది. అక్కడ జవాన్లు బాగుండాలి అంటే ఇప్పుడైతే బతుకున్నటువంటి జవాన్లు బాగుండాలి, మిలిటరీ సైనికులు బాగుండాలి, చనిపోయినటువంటి వారందరి లక్షలాది మంది సైనికుల మీదనే అది కట్టడం జరిగింది. కాబట్టి ఇండియా గేట్ దాని చుట్టూ కూడా 5 సార్లు నేను ముఖాలతోని తిరిగి వాళ్ళందరూ ఆత్మలు శాంతం ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ అమ్మవారికి బిడ్డలే, మనకు కూడా అన్నలో తమ్ముళ్ళలో కాబట్టి వాళ్ళందరూ ఆత్మశాంతి ఉండాలి, మనం మన రాష్ట్రం కూడా బాగుండాలని ఇన్ని రకాలుగా సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, అలాగే కామాఖ్యమ్మ అస్సాంలో కానీ, అలాగే ఢిల్లీలో ఇవన్నీ కూడా ఘనచరిత్ర బోనాలమ్మ. ఒకరోజు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అన్ని సంవత్సరాల కొద్దిగానే చేస్తుందన్నమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను సెక్రటరియట్లోనే బోనం ఎత్తుకోవడం జరిగింది. ఇది 5వ సంవత్సరం బోనం అన్నమాట. రంగరంగ వైభోగంగా ఘన విజయంగా జరిగింది. సెక్రటరియట్లో పోచమ్మ తల్లిని కూడా నడి మధ్యలో ఉండేనమాట, అన్ని భవనాల మధ్యలో ఉంటే నా ఒక బోనాన్ని పెట్టిన తర్వాత విగ్రహాన్ని కదిలించి తీసి పక్కకు పెట్టి మళ్ళీ కట్టిన తర్వాత కూడా మొత్తం ఒక కోటలాగా కట్టినారు కదా, ఒక రాజు కూర్చునే కోటలాగా అలా కట్టిన తర్వాత కూడా నాతోనే మొదటి బోనం తీపియడం జరిగిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇలా నేను ఎత్తుకున్నటువంటి బోనాలు. ఇంత ఉంది కాబట్టి ఈరోజు రాకేష్ బోనం అనగానే మీ పేరుని అందరూ గుర్తుపడతారన్న. సో చూసారు కదా, ఇప్పటివరకు చాలా మందికి చాలా డౌట్స్ ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా అన్న క్లారిటీ ఇస్తూ వచ్చింది వాటన్నిటికీ కూడా. మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇది కాదు ఇంకా ఇలా ఉండాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఇవి అడిగితే ఇంకా బాగుంటుంది అని మీరు అనుకుంటే అవి కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అన్నతో మీరు ఏ క్వశ్చన్స్ అయితే పెడతారో అవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక మెట్టు నేను ఎప్పుడూ ముందే ఉంటా, దానికోసమే మన అందరి పోరాటం. ఎందుకంటే మన భావి తరాలకి, భవిష్యత్ తరాలకి మనం ఈరోజు ఏదైతే చేస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి భ్రష్టు పట్టియకుండా అందరూ కూడా నీతిగా నిజాయితీగా అమ్మవారు ఉందనే ఆ భయంతో ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. సత్యమేవ జయతే.